వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మీ అందరికీ కూడా దశగా ఒక చిన్న ప్యాకెట్ ప్రింట్ తీసి మీ అందరికి ఇచ్చినారు. మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడ సదస్సుకి హాజరయ్యారు కాబట్టి భూమి సంగతులని మన జీవితంలో చాలా ముడిపడి ఉంటాయి. భూమి నుంచి చెప్పుకుంటున్నాము, చివరికి ఏదో ఒక రోజు మనకి కాకపోయినా మన మిత్రులకు మన బంధువులకు ఏదో ఒక భూ సమస్య వస్తుంది. ఆ సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం తహసీల్దార్ దగ్గర ఉందా, ఆర్డీఓ దగ్గర ఉందా, కలెక్టర్ దగ్గర ఉందా, లేదా మనం కోర్టుకు వెళ్ళాలా, ఇవన్నీ మనం చట్టంలో రూపొందించింది. ఇదివరకు ఉన్న చట్టంలో తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మనం అప్లికేషన్ ఇస్తే ఎంత సమయం అన్నా తీసుకోవచ్చు, కానీ దాన్ని ఎన్ని రోజులు ముందుకు పెట్టాలనేది స్పష్టంగా లేకుండా. కానీ ఇప్పుడు అది మీరు కొనుగోలు చేసినా లేదంటే వంశపారకంగా వచ్చినా కేవలం 30 రోజుల్లోనే ఆ కన్సల్ట్ తహసీల్దార్ అనేది దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అప్రూవ్ చేస్తే అప్రూవ్ చేయాలి, లేకపోతే దాన్ని రిజెక్షన్ చేస్తే ఒక ఆర్డర్ ఇవ్వాలి ప్రత్యేకంగా. ఒకవేళ తహసీల్దార్ ఏమైనా పొరపాటు చేస్తే ఇదివరకు ఉన్న ధరణి చట్టంలో కలెక్టర్కి కానీ ఆర్డీఓ కానీ ఎలాంటి హక్కు లేకుంది. ఇప్పుడే ఇదివరకు కూడా రెవెన్యూ వ్యవస్థ చట్టం చేసిన రెవెన్యూ వ్యవస్థ తప్పు చేసినా కూడా మేము కోర్టు వెళ్ళేది అని చెప్పేసి కలెక్టర్ కూడా నా దగ్గరకు వచ్చేది కూడా చాలా బాధ అనిపించేది. కానీ నాకు అనుమతి లేదు కాబట్టి చట్టంలో నాకు ఎలాంటి శక్తి లేదు కాబట్టి నేను కూడా మీరు కోర్టుకు వెళ్ళాలని చెప్పాను. కానీ ఇప్పుడున్న చట్టంలో మేము అప్పీల్ తీసుకోవచ్చు. ఏదైనా తహసీల్దార్ తప్పు చేసి ఉంటే దాన్ని సరిదిద్దే అవకాశం ఇప్పుడు మన జిల్లాలోనే సీమితం అయిపోతుంది. మనం చాలా మంది ప్రజలకి న్యాయం చేసే అవకాశం ఉంది. ఒక పహాని ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లు గవర్నమెంట్ సంస్థలు ఉన్న ఏవేవి సర్వే నెంబర్లు ఉన్నాయి, ఎంత విస్తీర్ణం ఉందని ప్రతి గ్రామంలో ఒక 2-3 నోట్బుక్లు మనం మెయింటైన్ చేస్తున్నాం. ఈ చట్టం ప్రకారం మళ్ళీ ఆ నోట్బుక్లు తిరిగి వచ్చి ప్రతి గ్రామానికి ఒక పహాని ఒక గవర్నమెంట్ సంస్థ నోట్బుక్లు అనేవి మెయింటైన్ చేయాలని స్పష్టంగా మన చట్టంలో ఉంది. ఆ ధరణి వల్ల రైతులకు మేలు జరగకపోదు, కీడే ఎక్కువ జరిగిన మన విషయం మనందరికీ కూడా తెలుసు. ధరణి అనే దరిద్రాన్ని ముఖ్యంగా మహమ్మారిని తీసుకొచ్చేసి మన నెత్తిన రుద్ది ఈరోజు ఎంతో మంది ఒక మన దేవరకద్ర నియోజకవర్గంలో కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులు కొన్ని లక్షల ఎకరాల పొలాలను నిషేధిత జాబితాలలో వెళ్ళిపోతే రక్షించుకోలేని పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ, ఆర్టీఓ చుట్టూ, ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వాళ్ళకి మాట్లాడే విషయం తెలుసు. నా దగ్గరకు వస్తే కూడా నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ చట్టం ప్రకారం నేను ఏం చేయాలో కూడా నాకు ఆ చట్టంలో రాయబడలేదు కాబట్టి నేను ఏం చేయలేని పరిస్థితి. సో అట్లా ఆ చట్టాన్ని తీసుకొచ్చేసి మన వ్యక్తిన వృత్తి ఆ చట్టం ఎవరికి ఉపయోగపడేది? ధరణి చట్టం ఓన్లీ కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే ఉపయోగపడదు. కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు పనిచేసిన కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళు అడ్డగోలుగా సంపాదించుకున్న భూములు వాళ్ళు రికార్డులో ఎక్కించుకోవడానికి, అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి, ఆ ప్రభుత్వ స్థలాలను వాళ్ళ రికార్డులో వాళ్ళ పేర్లను ఎక్కించుకోవడానికి మాత్రమే ఆ ధరణి చట్టం వాళ్ళకు ఉపయోగపడదు తప్ప మనలాంటి సామాన్య రైతులకు ఏ మాత్రం ఉపయోగపడకపోలో మనకు పెద్ద ఎత్తున నష్టం తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు ఎంతో మంది రైతులు ఇక్కడ ఉన్నారు. ఆ రైతులందరూ కూడా వాళ్ళకు సమస్యలు ఏదైనా తలెత్తితే, భూ సమస్యలు తలెత్తితే కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళకి అధికారం లేకపోతే ఏం చేయగలుగుతారు? ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు? సార్ ఆర్టీఓ గారి దగ్గర కొనంటారు. ఆర్టీఓ గారి దగ్గర పోతే ఆయనకు ఏం అధికారాలు ఉండవు. ఆర్టీఓ గారు ఏం చేయలేని పరిస్థితి. ఆర్టీఓ గారు ఏం చెప్తారు? కలెక్టర్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ యాక్ట్ లో ఎవరు ఏం చేయాలని రాయబడాలి, వాళ్ళు ఏం చేయాలో, వాళ్ళకి అధికారాలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉండాలనేది ఏమి రాయబడినప్పుడు కలెక్టర్ గారు సార్ మీరు సీసీఏ లేకపోతే అని చెప్తారు. అట్లా చివరకు రైతులందరూ కూడా సీసీఏ పోతే అక్కడ సీసీఏలో దరఖాస్తు పెట్టుకుంటే సీసీఏలో ఏముంటుందో మీకు తెలుసు. హైదరాబాద్ లో ఆ సీసీఏ ఆఫీస్ ఉంటుంది. హైదరాబాద్ మనం ఈ నుంచి హైదరాబాద్ పోతే అక్కడ మనం పట్టించుకున్నట్టు ఉండదు. ముఖ్యంగా ఆ సీసీఏలో పోయి దరఖాస్తు చేసుకుంటే అది ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. అట్లా కొన్ని లక్షల దరఖాస్తులు సీసీఏలో ఇప్పటికీ పెండింగ్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.